ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలకు అదిరిపోయే 2 శుభవార్తలండి. ఈ శుభవార్తను అసలు మిస్ అవ్వద్దు. నిజంగా గనక మీరు ఈ శుభవార్త గనక విన్నారంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేంటంటే డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి కొంతమంది మహిళలకు మాత్రం 10,000 రూపాయలు అనేది దసరా కానుక వచ్చేసి 10,000 రూపాయలు కొంతమందికి అయితే ఇస్తారు, అందరికీ కాదు. అది ఎవరికనేది తెలియజేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా లోన్స్, అది కూడా ఈ నెలలోనే ఇస్తున్నారు. 3 లక్షల రూపాయలు అనేది ప్రతి మహిళకి కూడా 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆ 3 లక్షల రూపాయలు అనేది ఉచితంగా కాదా, తిరిగి కట్టాలా, లేదా వడ్డీ ఏమైనా పడుతుందా? 3 లక్షలు రావాలంటే మనకు 10,000 రూపాయలు అనేది మనకు దసరా కానుకను ఇస్తారని, ప్రతి మహిళకు కూడా 1,00,000 రూపాయలు అనే ఇస్తారని చెప్పారు. ఈ 10,000 రూపాయలు అనేది ఎవరెవరికి ఇస్తారు, దీని గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మొట్టమొదటిగా డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు 2 ముఖ్యమైన శుభవార్తను అయితే తెలిపారు. ఆ శుభవార్త ఏమిటంటే, ముందుగా వచ్చేసి డ్వాక్రా మహిళలకు లోన్స్ అయితే ఇస్తున్నారు. శ్రీనిధి లోన్స్ అయితే ఇస్తున్నారు. డ్వాక్రాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు. ఏ విధంగా ఇస్తారు అన్ని చూసుకున్నట్లయితే, శ్రీనిధి కింద మీరందరూ కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి అప్లై అనేది చేసుకోవాలి. ఈ నెల 20వ తారీఖు నుంచి అప్లై అనేది మీరు ఏం చేసుకొని అవసరం లేదండి. మీ పైన సీసీలు ఉంటారు కదా, ఏ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే స్వయంగా అప్లై అనేది చేస్తారు. దీనికి 3 లక్షల రూపాయలు అనేది ఇస్తారు. ముందుగా వచ్చేసి మీ పొదుపులో 10 మంది ఉంటారు కదా, డ్వాక్రా గ్రూప్లో వచ్చేసి 10 మంది అయితే ఉంటారు. వాళ్ళల్లో ముగ్గురిని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ సంవత్సరం ముగ్గురికి ఇస్తారు, నెక్స్ట్ సంవత్సరం జనవరిలో ఇంకొక ముగ్గురికి అయితే ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరంలో ఇంకొక నలుగురికి అయితే ఇస్తారు. ఈ విధంగా మనకు డ్వాక్రా లోన్స్ అయితే 3 లక్షల రూపాయలు ముగ్గురికి, ఒక్కొక్కరికి 1,00,000 కాదు, ముగ్గురికి కలిపి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు కలిసి 9 లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఇస్తుంది. ప్రభుత్వం మీకు మీరే ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఆగాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మీరందరూ కూడా మీరే డిసైడ్ చేసుకొని మీ గ్రూప్లో ముఖ్యంగా ఎక్కువగా అవసరమైన వాళ్ళు ముందుగా అయితే తీసుకోవచ్చు. కానీ ఒక్కొక్కరు ఏంటంటే, ఒక గ్రూప్లో ముగ్గురు తీసుకోవటం అంటే ఎవరు తీసుకోరు. అలాంటప్పుడు ఇక్కడ ఇంకొక చుక్క కూడా ఉంది. ఆ 3 లక్షలు 9 లక్షల గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మళ్ళీ కూడా మీరందరూ కలిసి తీసుకుంటే జనవరిలో వస్తుంది కదా, అప్పుడు కూడా మళ్ళీ కూడా అందరికీ తీసుకోవచ్చు. మీరు ఎలాగైనా చేసుకోండి, లేదు మేము గ్రూప్లో ఎవరికైనా ముగ్గురికి చేస్తాము, మాకు వచ్చినప్పుడు ఈ 3 లక్షలు మేము తీసుకుంటాం అనుకుంటే మీరు ఎలాగైనా చేయండి. మీకు ఎలా నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇస్తారు. మరి దీన్ని కట్టలా ఉచితమని చెప్పినట్లయితే ఖచ్చితంగా కట్టాలి. ఈ రోజుల్లో మనకు వస్తువులు పెట్టుకుంటే వడ్డీలు కూడా కట్టుకోవాల్సి వస్తుంది. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నా సరే 3 రూపాయలు వడ్డీ, 2 రూపాయలు వడ్డీ. అలాంటిది మనకు ప్రభుత్వం 3 లక్షల రూపాయలు వడ్డీ కింద, అంటే వడ్డీ ఏం లేకుండా ఇస్తున్నారు. 3 లక్షల రూపాయలు ఎలాంటి వడ్డీ అనేది లేకుండా ఇస్తున్నారు. అయితే దీనిని మాత్రం కట్టాలి. ఎలా కట్టాలి అంటే, అందరూ మాట్లాడుకున్నప్పుడు మీరు తొందరగా అయిపోవాలి. అంటే అందరూ కూడా ఒకే విధంగా అయితే కట్టాలి. నెలకి 3,000 కావచ్చు, 4,000 కావచ్చు. ఈ విధంగా మనకు కట్టేయాలి. ఎవరైతే కట్టకుండా ఆపేస్తున్నారో వాళ్ళపై మాత్రం చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఆపకుండా ప్రభుత్వం చెప్పిన టైంకంతా డబ్బులు కట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు బయట నుంచి డబ్బులు ఏదైనా రావాలి అంటే చాలా కష్టం కదా.